డాక్టర్ గారు నా ఫ్రెండ్ ఒజంపిక్ వేసుకొని 18 కేజీలు తగ్గాడు, నేను మాత్రం 8 కేజీలు తగ్గాను, ఎందుకు నాకు మందు పనిచేయడం లేదా అని. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కామన్ క్వశ్చన్ ఇది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒజంపిక్ కానీ, విగోవి కానీ, మౌంజారో కానీ వీటన్నిటికీ డయాబెటీస్ లేని వాళ్ళల్లో ఎక్కువ వెయిట్ లాస్ వస్తుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో తక్కువ వెయిట్ లాస్ వస్తుంది. ఏంటి అనేది ఫ్యాసినేటింగ్ సైన్స్ ఇవాళ మనం చూద్దాం. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దీని వెనకాల ఉన్న వాటిల్లో ఏంటంటే ఈ మందులు ఏం చేస్తాయంటే అపిటైట్ తగ్గిస్తాయి, ఖాళీ కడుపు కావటం స్లో చేస్తాయి, దాంతో మెదడుకి చాలు అనే సిగ్నల్ని త్వరగా ఇస్తాయి. అందుకే క్యాలరిక్ ఇంటేక్ తగ్గుతుంది. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఈ బయాలజీ అంతా వేరుగా ఉంటుంది. డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే రక్తంలో షుగర్ ఎక్కువైపోయి యూరిన్ ద్వారా బయటికి పోతూ ఉంటుంది. దీన్ని గ్లైకోసూరియా అంటారు. అయితే ఎప్పుడైతే మీరు మౌంజారో తీసుకొని షుగర్ని కంట్రోల్ చేస్తారో ఆ క్యాలరీస్ బయటికి వెళ్ళవు, కాబట్టి అదొక మెటబాలిక్ బ్రేక్ లాగా పనిచేస్తుంది. రెండో కారణం ఏంటంటే ఇన్సులిన్ అధికంగా ఉండటం. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉండవు, కానీ షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఫ్యాట్ బర్న్ చేయకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఇన్సులిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ తగ్గటం అనేది ఇంకొక ఇబ్బందికరమైన కారణం అవుతుంది. మూడోది ఏంటి అని అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పటికే వేరే మెడిసిన్స్ వాడుతుంటారు. ఇన్సులిన్ కానివ్వండి, సల్ఫోనిరియా కానివ్వండి, పయోగ్లిటజోన్ కానివ్వండి. ఈ మందులు కొంత వెయిట్ గెయిన్ కలగజేస్తూ ఉంటాయి, కాబట్టి ఈ వెయిట్ తగ్గటం అనేది తగ్గుతుంది. నాలుగోది ఏంటంటే ఈ GLP-1 మెడిసిన్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ని స్లో చేస్తాయి, అంటే కడుపులో ఉన్న ఆహారాన్ని బయటకు వెళ్ళటాన్ని స్లో చేస్తాయి, కాబట్టి ఎక్కువ ఫుల్నెస్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళల్లో డయాబెటిక్ అటనామిక్ న్యూరోపతి ఉండి గ్యాస్ట్రోపెరిసిస్ ఉండటం వల్ల కొంచెం ఆల్రెడీ మూమెంట్ స్లగ్గిష్గానే ఉంటుంది, కాబట్టి ఇంక్రిమెంటల్ బెనిఫిట్ అంతగా రాకపోవచ్చు. ఇంకొక కారణం ఏంటంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్లో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని కానివ్వండి, ఆల్టర్డ్ లెప్టిన్ సిగ్నలింగ్ అని కానివ్వండి, మెటబాలిక్ అడాప్టేషన్ లాంటి చేంజెస్ వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే బాడీ ఒక స్టబ్బార్న్ మెటబాలిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ మౌంజారోతో కానివ్వండి, ఒజంపిక్ కానివ్వండి తక్కువగా ఉంటుంది వెయిట్ లాస్. కాబట్టి నాకు తక్కువ తగ్గింది కాబట్టి మందు పని చేయటం లేదు అనుకోవద్దు. వెయిట్ లాస్ మాత్రమే సక్సెస్ కాదు, మీ షుగర్ కంట్రోల్ మెరుగుపడటం, HbA1c తగ్గటం, ఫ్యాటీ లివర్ తగ్గటం, బీపీ కంట్రోల్ అవ్వడం, హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గటం, ఇవన్నీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. చివరిగా ఒక విషయం తెలుసుకోండి, ఈ మందులు పవర్ఫుల్ టూల్స్, కానీ వీటితో పాటు ఎక్సర్సైజ్ చేయటం కానివ్వండి, ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం కానివ్వండి, స్లీప్ బాగా ఉండటం కానివ్వండి, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. లేకపోతే వెయిట్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి ఎవిడెన్స్ బేస్డ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి. నమస్తే.